బ్రాంకోస్కోపీ, ఈబస్ అంటే ఈ మధ్య బాగా వినబడుతున్న పదాలు. సో ఇవి ఏంటి, ఇవి ఎవరికి అవసరము, ఎందుకు చేస్తారు, ఇది డయాగ్నోసిస్ను ఏ రకంగా మార్చింది? మనం ఎప్పుడు కూడాను అంచనా పైన ట్రీట్మెంట్ అనేది ఉండదండి. ఏదైనా కూడా మనం కన్ఫర్మ్ చేసి ప్రూఫ్ ఉన్న తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్కి మనకు అత్యవసరమైనది ఏంటి అంటే లంగ్స్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి మనం టెస్ట్ చేయగలగాలి. సో అక్కడ మనకి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. సో బ్రాంకోస్కోపీ ఏంటి అంటే ఒక చిన్న పైప్ ఉంటుంది, దానికి టిప్లో ఒక కెమెరా, ఒక లైట్ సోర్స్ ఉంటుంది. సో దాన్ని మనం ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ లోపలికి పంపించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం చూసి అక్కడి నుంచి మనం శాంపిల్ తీసుకుంటాం. ఆ లోపల నుంచి ఉన్న నంజు తెమ్మడ అంటారు, అదైనా తీయొచ్చు, ఆర్ అక్కడి నుంచి బయాప్సీ కూడా మనం చేయొచ్చు. సో దాంతో ఏంటంటే లంగ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నేరుగా అక్కడ వెళ్ళి దాని నుంచి టెస్ట్ చేయడం. సో అప్పుడు ఏ జబ్బు ఉన్నా కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఈబస్ అంటే బ్రాంకోస్కోపీలో ఒక నెక్స్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకా ఈబస్ తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయంటే, బట్ ఇప్పుడు ఈబస్ ఏంటంటే ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్. అంటే కొన్నిసార్లు మనం కెమెరాతో కనిపించకపోవచ్చు, అంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి కనిపిస్తాయి కెమెరాతో. సపోజ్ శ్వాస మార్గం బయట ఉందనుకోండి, అప్పుడు లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అంటే అందరికీ అర్థమవుతుంది, బయట నుంచి పొట్ట నుంచి కానీ అల్ట్రాసౌండ్ పెట్టి చూడడం. సేమ్ అల్ట్రాసౌండ్ మనం లంగ్స్ లోపల నుంచి చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి శ్వాస మార్గం ఆనుకుంటూ బయట ఉన్నవి కూడా కనిపిస్తాయి. సో ఆ ఈబస్ ద్వారా కొన్నిసార్లు ఏంటంటే నార్మల్ బ్రాంకోస్కోపీలో కూడా కనిపించనివి మనకు కనిపిస్తాయి. సో అప్పుడు దాని నుంచి మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. సో ఏంటంటే బ్రాంకోస్కోపీకి ఒక స్టెప్ అడ్వాన్స్డ్ ఏంటి అంటే ఈబస్ అని అంటాం. ఈ ఈబస్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, లీనియర్, రేడియల్. మధ్యలో ఉన్న వాటికి లీనియర్ అంటాము, కొంచెం దూరంగా ఉన్న వాటికి రేడియల్ ఈబస్. 2 రకాల ఎక్విప్మెంట్స్ 2 మనం వాడతామంటే. సో ఇవన్నీ అడ్వాన్సెస్ ఎందుకు అంటే మనం పేషెంట్కి ఎవరైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏ జబ్బు అయినా తగ్గిపోతుంది అండి. సగం జబ్బులు తగ్గకపోవడం కారణం ఏంటి అంటే లేట్ డయాగ్నోసిస్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.